వచ్చినారు. సభకి నమస్కారం. అది మీరు చెప్పిన మైక్ ఎన్నిసార్లు చెప్పాలా? సభాధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు, పెద్దలు, ఈ జిల్లా వాస్తవ్యులు, చిరకాలం నుంచి నాకు మంచి మిత్రులు, మీ అందరికీ అభిమాన నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ ముఖ్య నాయకులు, ఈ జిల్లాకి పిసిసి నుంచి వచ్చిన ఇన్ఛార్జీలు, ఇంకా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈ నెల 15వ తారీఖు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా 15వ తారీఖు సాయంత్రం మన డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ లో అద్భుతమైన కని విని ఎరగని సుమారు 2 లక్షల మందికి తగ్గకుండా 2 లక్షల మంది తగ్గకుండా ఒక అద్భుతమైన మీటింగ్ ని ఏర్పాటు చేయాలని పార్టీ ఆదేశానుసారం మనందరం ఇక్కడికి రావటం జరిగింది. ఆనాడు ఎన్నికల ముందు మన నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోల్ మోడల్ గా కులగణన చేస్తానని చెప్పిన మాట ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు, మిగతా కేబినెట్ మంత్రులు అందరూ జలగణనలో కులగణన శాస్త్రీయబద్ధంగా చేయటమే కాకుండా ఇదే కామారెడ్డి వేదికగా ఆనాడు మన నాయకులు ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఒక్క రిజర్వేషన్ అంశాలే కాదు, అది అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ వాటన్నిటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి చేస్తూ దాంట్లో భాగంగా ఈ బీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతిపక్షాలు ఎన్ని కారుకోతలు కూసినా, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పన్నినా, ప్రతిపక్షాలు కావాలని గుడ్డగాల్చి మన మీద వేసినా చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే కాంగ్రెస్ సైనికులమైన మనందరం, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మనందరం 2 లక్షల మంది అంటే పెద్ద విషయం కాదు, పెద్ద కష్టమూ కాదు. అధికారంలో ఈనాడు మనముండి 2 లక్షల మందితో ఒక అద్భుతమైన కని విని ఎరగని మీటింగ్ ఏర్పాటు చేయటం మనందరం తలుచుకుంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలని పదే చెప్పే దాంట్లో ఆనాటి ప్రభుత్వం విస్మరించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలని మీ దీవెనలతో, మీ కష్టార్జితంతో, మీ రక్తాన్ని చెమటగా వచ్చి చేసిన ఫలితమే ఈనాడు ఈ వేదిక మీద మేమంతా కూర్చున్నాం. అంటే దానికి ప్రజలకి పేదవాడి పక్షపాతి ప్రభుత్వంగా ఉన్న మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లోటు జరగకుండా అభివృద్ధిని కూడా చేస్తూ మన బీసీలకు ఇచ్చిన మాటతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధిలో ఎక్కడా కుంటుపడకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరు పిలిచిందే తనువుగా మీ గ్రామాలు, మీ మండలాల్లో వేలాది మంది పబ్లిక్ వస్తారు. ఇవాళ ఏదో ముఖ్య కార్యకర్తల మీటింగ్ అనుకుంటే
నేను అనుకున్నాను ఒక 100 మందో 200 మందో వస్తారనుకున్నాను. కానీ వేలాది మందిగా ముఖ్య కార్యకర్తలు వచ్చారంటే ఇదే సిగ్నల్. రేపు కామారెడ్డి మీటింగు అద్భుతంగా జరగబోతుంది అనటానికి నిదర్శనం ఈ మీటింగే. కాబట్టి కాంగ్రెస్ సైనికులమైన మనందరం చిత్తశుద్ధితో ఈ మీటింగ్ ని జయప్రదం చేసే దాంట్లో మీరందరూ ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని పని చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ జై కాంగ్రెస్. ధన్యవాదాలన్నా. ఇప్పుడు మన మధ్యలో కెమెరా ఇవ్వలేదురా బాబు, తీయమన్నా కదా.